స్వాధ్యాయ యోగా కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. స్వాధ్యాయ యోగాలో ఈరోజు మనం శ్రీనివాస్ రెడ్డి గారితో తెలుసుకుందాం. చాలామంది గురువులు ఈ ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు. ఆ గురువుల శిష్యులు కూడా అంత జ్ఞానాన్ని స్వీకరించారా, ప్రాక్టీస్ చేస్తున్నారా? ఒక బుద్ధుడు లాంటి వాళ్ళు బుద్ధుడి కింద ఎంతమంది తయారయ్యారు? ఒక ఓషో లాంటి వాళ్ళు ఓషో కింద ఎంతమంది తయారయ్యారు? ఒక రమణ మహర్షిని ఫాలో అయ్యి రమణ మహర్షిలాగా ఎంతమంది తయారయ్యారు? అట్లాగే ఈరోజు మనం ఎక్స్పెషల్లీ ఓషోను తీసుకున్నట్టయితే ఓషో అన్నది ఒక మహాసముద్రమైన జ్ఞానాన్ని ఓషో అందించాడు. ఓషో దాదాపుగా నాకు తెలిసి ఒక 600 నుంచి 650 పుస్తకాలు ఓషో రాసినవి పబ్లిష్ అయి ఉన్నాయి. ఆ బుక్స్ అన్నీ కూడా, ఆ బుక్స్లో సారం అంతా కూడా ఏదైనా ఒక శిష్యుడు ఒక సింగిల్ బుక్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశాడా, చేస్తే అది ఏంటి, ఆ ఓషో జ్ఞానాన్ని అంతా ఏదైనా ఒక బుక్లో కొంతవరకు జ్ఞానాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారా అన్న విషయాన్ని ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే నవకాంత్. ఓషో అంటేనే అందరూ భయపడతారు, ఎందుకంటే అది ఒక మహాసముద్రం. అంటే ఆయన ఇది అది అని కాకుండా అన్నీ చెప్పేసిండు. కాబట్టి ఓషో చెప్పిన జిస్ట్ అంతా కూడా, మెయిన్ జిస్ట్ అంతా కూడా ఏదైనా పుస్తక రూపంలో ఉందా? ఓషో బుక్కులు చదివిన తర్వాత మనకు ఇంట్రెస్ట్ కలిగేదే అది. ఆయన దగ్గర ఆ ఎసెన్స్ ఎవరు బాగా అసిమిలేట్ చేసుకున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ ఫినామినన్ అది. సో ఆ ప్రక్రియలలో ఎతుకుతున్నప్పుడు 2-3 ఉన్నారు. ఒకరు మాత్రము ఇన్ సర్చ్ ఆఫ్ మిరక్లెస్ అని ఎలిజా మాడా డాలియన్ అని, షీఈ్ అన్ ఆర్మీనియాలో పుట్టింది. 22 ఇయర్స్ అప్పుడు. తనకు చిన్నప్పటి నుంచి ఈ గుర్డిజెఫ్ అన్న ఓషో అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓషో అన్న ముందు కానీ కలవలేదు. గుర్డిజెఫ్ పుస్తకాలు తర్వాత అప్పటి నుంచి షీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ తన జీవితంలో ఇంపార్టెంట్ టైం అంతా ఓషో కమ్యూనిటీలో బతికింది, జీవించింది ఓషో ఉన్నప్పుడు. దాని తర్వాత తను కెనడాకి షిఫ్ట్ అయిపోయి she wrote this beautiful book called In Search of the Miracles. ఆవిడ ఓషోతో ఎన్ని సంవత్సరాలు ఉండిందంటే నాకు తెలిసి 16 ఇయర్స్ దాకా ఉన్నట్టుంది. 16 ఇయర్స్ she spent with ఓషో కమ్యూనిటీతో, ఓషో తోటి. Then she wrote this book, beautiful book, In Search of the Miracles by ఎలిజా మాడా డాలియన్ అని. is one of the fantastic books. అసలు దగ్గర ఒక ఓషోవి ఉన్న ఎసెన్స్ అంతా రాసింది అనమాట తన 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో. తన ధ్యానం అంటే తన ఓషో బుక్కులు రాసింది కాదు ఇది, అన్ని ఓషో బుక్కులు, ఓషో మెడిటేషన్, ఓషో సాంగత్యము, వాళ్ళతో సత్సంగము అన్నీ కలిపి షీ కేమ్ అవుట్ విత్ దిస్ బ్యూటిఫుల్ బుక్. అంటే ఆవిడ మెయిన్ ఏం చెప్పాలనుకుంటుంది పుస్తకం ద్వారా? ఏం చెప్పాలనుకుందంటే, జనరల్గా ఈ ఆధ్యాత్మిక లిటరేచర్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనిషికి తన భౌతిక జీవితం కాకుండా ఇంకేదో సత్యం ఉంది అన్నది చాలామందికి ఆ రియలైజేషన్ వస్తుంది ఏదో ఒక టైం పీరియడ్లో. సో ఫస్ట్ ఈ టైటిల్ ఎప్పుడు వచ్చింది అంటే, పిడి ఔస్పెన్స్కీ అని గుర్డిజెఫ్ శిష్యుడు రాస్తాడు అనమాట. ఇదే సేమ్ టైటిల్తో, ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరక్లెస్ అని. సో అది చాలా సైంటిఫిక్ బుక్, ఇన్ డెప్త్ బుక్. దాని తర్వాత అదే టైటిల్ మీద ఓషో గారు కూడా రాశారు. ఇదే టైటిల్, సేమ్ టైటిల్, ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరక్లెస్. తర్వాత తన ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరక్లెస్ అంటే ఇట్స్ సో సింపుల్. లైక్ మనలో ఉన్న ఆ మిరక్యులస్ థింగ్ ఎక్కడ ఎత్తుక్కోవాలి అన్న మనిషి కనుక్కుంటాడు, ఈజ్ ద థీమ్ ఆఫ్ దిస్ బుక్. మనలో ఉన్న మిరక్యులస్ థింకింగ్ అంటే సేమ్ ఆ స్పిరిచువల్ సైన్స్ని, ఆ ధ్యానంని, ఆ అవేకనింగ్ని, ఆ ఎన్లైటన్మెంట్ని, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని ఎక్కడ ఎత్తుక్కోవాలా మనిషి ఆ లొకేషన్ని కనుక్కోవడానికి చాలా తిరుగుతూ ఉంటాడు అనమాట. సో ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరక్లెస్ అంటే ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అవుతామో ధ్యానం చేసి, మనకు ఆ మిరక్లెస్ నేచర్ మనలో ఉంది అని తెలిసి దాన్ని వెతికి పట్టుకుంటాము ఇస్ ద టైటిల్. ఆత్మతో అనుసంధానం అయినప్పుడు మాత్రమే ఆ మిరక్లెస్ థింకింగ్ అన్నది 100% మనకు వస్తుంది అనమాట. ఉట్టిగా ఆత్మతో అనుసంధానం లేకుండా నేను పాజిటివ్గా ఆలోచించాలి, మిరాకిల్ ఆలోచించాలి జరగదు. అది మైండ్ స్టఫ్. అందుకోసమే అందుకోసమే ఈ బుక్ని మంచిగా బ్యూటిఫుల్గా స్ట్రక్చరైజ్ చేసింది అనమాట. ఫస్ట్
మనము ఈగోని ఎలా పెంచుకుంటాము, సో ఈగోని ఎలా వదిలించుకోవాలి, అది ఫుల్గా రైపన్ అయిన తర్వాతనే వదిలించుకోగలము. ఫుల్ పెరగాలి, ఫుల్ పెరిగి పండు ఎప్పుడు కూడా కచ్చిగా ఉన్నప్పుడు తినరు ఎవరు, చెట్టు మీద నుంచి రాలేదు. ఎప్పుడు రాలుతుంది పండు? ఫుల్ పండు అయినాక. దట్ ఈస్ హౌ దే ట్రీట్ ఈగో అన్నమాట. అది పండినప్పుడు దాన్ని రాలగొట్టడమే నిజమైన ఆధ్యాత్మిక గురువు చేసే పని. ఈగో లేపి ఈగో లేపడు నవకాంత్, ఈగోని పండిస్తారు. ఈగోని పండించి రైట్ టైంకి ఆ చెట్టు మీద నుంచి కింద పడుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. అట్లా ఇది చదివాను. ఓషో గారిది కూడా ఇన్ సర్చ్ ఆఫ్ మిరక్లస్ అండ్ పీటీ అవుట్స్పెన్స్కి కూడా చదివా. ఈ 3 టైటిల్స్ చదివారు. ఈ 3 టైటిల్స్ చదివినందుకు నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సార్ మిరక్లస్ థింకింగ్ అంటే ఇది యాక్చువల్ మిరక్లస్ థింకింగ్ అంటే. సో మిరక్లస్ థింకింగ్ అంటే ఓన్లీ ఆలోచనలతో మిరక్లస్ ఉంటే సరిపోదు, మీ చైతన్యం మారాలా, మీ ధ్యాన విస్తరణ జరిగినప్పుడు అది ప్రతి మనిషికి కూడా ఆ మిరక్లస్ థింగ్ అన్నది తన లోపల ఉన్నది అని ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. దానికి ఒక చక్కని మ్యాప్, ఒక చక్కని ఒక స్ట్రక్చర్ ఇచ్చిందనమాట ఈ బుక్. దట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ షీ రోట్ ఇన్ దిస్ బుక్. చక్రాస్ గురించి, ఓకే, చక్రాస్ ఏంటి, ఓకే, మెడిటేషన్ అంటే మన ఇన్నర్ విట్నెస్ని ఎట్లా మనము స్ట్రెంథన్ చేసుకోవాలి అని మెడిటేషన్ గురించి. అద్భుతంగా ఏం రాసింది అంటే, ఒక మనిషి తన జీవిత ప్రయాణంలో ఒక ప్రీ స్కూల్లో ఎట్లయితే జాయిన్ అవుతామో, ఓకే, దాని తర్వాత ప్రీ స్కూల్ నుంచి ఎలిమెంటరీ లెవెల్కి ఎట్లా వెళ్తామో, ఎలిమెంటరీ లెవెల్ నుంచి ఎలా అయితే మనం హై స్కూల్కి వెళ్తామో, హై స్కూల్ నుంచి ఎట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి వెళ్తామో, అండర్ గ్రాడ్యుయేట్ నుంచి గ్రాడ్యుయేట్ ఎట్లా అవుతామో, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత స్పెషలైజేషన్కి ఎట్లా వెళ్తామో, దాని తర్వాత మనం ప్రొఫెసర్లం అవుతాం. అంటే లెవెల్ సో ఆధ్యాత్మికతలో కూడా మనము మిరక్లెస్ కన్నది మన జర్నీ కూడా అలాగే ఉంటుంది. దెన్ యూ బికమ్ ఏ కంప్లీట్ బుద్ధ కాన్షియస్నెస్ అన్నది. బుద్ధ కాన్షియస్నెస్ చేరుకోవాలంటే ఈ స్టెప్స్ ఇవన్నీ వివరంగా రాసిందనమాట. అలా సో అందుకోసమే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళకి ఈ బుక్ గురించి, ఆవిడ వెబ్సైట్ గురించి తెలిస్తే, ఆగే ఈ బుక్ చదివితే మీకు ఓషో ఏం చేశాడు, సో దాన్ని ఎలా ఈ వెలుగుని వేరే వాళ్ళకు అందించడానికి ఎంతమంది కృషి చేస్తున్నారు అని తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం. సో ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరక్లస్ టైటిలే అద్భుతం. మిరకిల్స్ అన్నవి బయట ఎతికితే ఎక్కడ దొరకవు. లోపల ప్రయాణం చేయడము ప్రతి ఒక్క మనిషి మొదలు పెడతాడో ఆ మిరకిల్స్ అన్న ఆ పదానికి అర్థము, దాని డైరెక్షన్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. మిరకిల్స్ అంటే అద్భుతాలు, నిజమైన అద్భుతాలు, సహజమైన అద్భుతాలు. సహజమైన అద్భుతాలు ఈజ్ రైట్ వర్డ్. సహజమైన అద్భుతాలు ప్రతి ఒక్కటి అద్భుతము అన్నది ఎలా అర్థం కావాలి అన్నది తన ధ్యాన జీవితంలో, తన సజ్జన సాంగత్యంలో నేర్చుకొని దెన్ షీ రోడ్ దిస్. ఇది కాకుండా నాకు బాగా ఆకట్టుకున్నది, తను మొత్తము ఒక 52 పాయింట్స్ చెప్తుంది నవకాంత్. మనము ప్రతిసారి మనం సరి అయిన దారిలో వెళ్తున్నామా లేదా చెక్ చేసుకోవడానికి ఒక 52 పాయింట్స్ చెప్పింది అనమాట ఈ పుస్తకంలో. 52 పాయింట్స్, 52 సైన్ పోస్ట్లు అనమాట. ఓకే, అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి మనిషికి కూడా తను మినరల్ కింగ్డమ్లో ఉన్నప్పుడు కూడా తనకి ఏదో ఒక అనుభవం ఉంటుంది. ఫస్ట్ ఈ ప్రతి మనిషికి కూడా ఉంటుంది. మినరల్ కింగ్డమ్లో తను ఏంటి ఉన్నప్పుడు, మినరల్ కింగ్డమ్ తర్వాత ప్లాంట్ కింగ్డమ్లో ఉన్నప్పుడు తన ఏదో ఒక అనుభవం ఉంటుంది. క్లియర్గా చెప్పాలంటే మనమే ఒకప్పుడు మినరల్ కింగ్డమ్లో ఉంటాం. దాని తర్వాత మనమే ఒకప్పుడు చెట్టుగా ఉన్నావో ఏ చెట్టుగా ఉన్నావో తెలియదు, కానీ ఆ వెజిటబుల్ కింగ్డమ్లో కూడా నీ పార్ట్ ఉండింటది. మనమే ఉండింటాం, మన చైతన్యం. అదే రాయిలో రప్పలో కూడా ఉంది మన చైతన్యం. దాని తర్వాత అనిమల్ కింగ్డమ్లో కూడా ఉంటుంది మన అనుభవం. దాని తర్వాత మనిషి కింగ్డమ్, తర్వాత ఇంకా సూపర్ హ్యూమన్ వెళ్ళడానికి ఈ పుస్తకం బాగా హెల్ప్ చేస్తుంది. గతం నుంచి ఎటర్నిటీ వరకు ఒక ఆత్మ యొక్క ప్రయాణంని మొత్తం కంప్లీట్గా తెలియజేసే పుస్తకము ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరక్లస్.
కొన్ని పాయింట్స్ చెప్తారా? యా డెఫినెట్గా మనము అందుకోసమే కదా ఈ 52 పాయింట్లు కనుక ఎప్పుడు ఈ 52 సైన్ పోస్టులు ప్రతి మనిషి కూడా కూర్చొని ఆలోచించాలి. ఓకే, అండర్స్టాండ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రూత్ యూ నీడ్ టు సర్చ్ అండ్ ఫైండ్ ఇట్ యువర్ సెల్ఫ్. సత్యాన్ని తెలుసుకోవాలంటే నీకు నువ్వే ఎతికి అవగాహన చేసుకోవాలి. అక్కడనే 90% ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. ఒకటి చెప్తే నీకు అర్థమయ్యేది. ఎప్పుడు ఎవ్వరు నీకు ఆ సత్యము అన్నది నీకు ఎవ్వరు ఒక కమాడిటీ లాగా ఒక ప్రోడక్ట్ లాగా కొనిచ్చే క్వశ్చనే లేదు. ఇట్లా సింపుల్గా ఒకటి చెప్తే మనకు అర్థమయ్యేది కాదు. అది నీ మనమే. అది ఫస్ట్ థింగ్. డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు బికమ్ మోర్ కాన్షియస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చెయ్యి, ఏదన్నా ఏది చేస్తే నువ్వు ఎరుకతో నిండి అవుతావో అది చెయ్యి. ఎరుక పెరిగే పనులు చెయ్యి అంటుంది. మెకానికల్గా చేసే పనులు తగ్గించాలి అంటే ఎరుకగా చేసే పనులు పెంచాలి. అంటే ఇష్టమైన పనులు చేస్తే ఎరుకతో చేస్తారు. మెడిటేషన్ చేస్తే అదే చెప్తున్నా, ఒకటే సింపుల్ లైన్ ఏంటంటే మెడిటేషన్ షుడ్ బి ఆల్వేస్ బి ఇంటెన్షనల్. మెడిటేషన్ కెన్ నెవర్ బి మెకానికల్. నువ్వు యాంత్రికంగా చేస్తున్నావు అంటే అది మెడిటేషనే కాదు, ఇంటెన్షన్. మెడిటేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంటెన్షనల్. మెడిటేషన్ కెన్ నెవర్ బి మెకానికల్. సీ ద వరల్డ్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్రపంచం అంతా నీ యొక్క ప్రతిబింబం లాగా చూడు. సృష్టి అంతా ఇంకెక్కువ మాట్లాడితే సృష్టి అంతా అంటే ఒక మర్డర్ చేసేటోడు, ఓ దొంగ, ఓ లంగ అందరూ మళ్ళీ దే ఆర్ రిలేటెడ్ టు యూ, దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టు యూ. అంటే ఎంత అండర్స్టాండింగ్ చేయాలా, నువ్వు ఎంత సాధన చేయాలా, ఎంత విట్నెస్ కాన్షియస్నెస్లో ఉండాలా, నీ ఇన్నర్ నా రిఫ్లెక్షనే. ఎవ్రీథింగ్ ఇస్ మై రిఫ్లెక్షన్. దట్ ఇట్లాంటి వన్ వాక్యము కెన్ టేక్ యూ ఇన్ టు డీప్ కాంటంప్లేషన్, మెడిటేటివ్ స్టేట్. ఆ ఒక్క వాక్యమే చాలు, దాని మీద ఒక 100 పుస్తకాలు ఉంటాయి. అర్థమైందా? మళ్ళీ ఆ 100 పుస్తకాల సారం ఏంది అంటే మళ్ళీ అదొకటే లైన్, లివ్ స్పాంటేనియస్లీ అండ్ రెస్పాండ్ టు లైఫ్ మూమెంట్ టు మూమెంట్. ఎన్ని సందర్భాలలో నిజంగా ఈ ఓషో స్టూడెంట్స్ కానీ, ఓషో టీచింగ్స్ కానీ, ఈ వరల్డ్లో ఉన్న స్పిరిచువల్ టీచింగ్స్ని చదివి హౌ మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ స్పాంటేనియస్, అది చెప్తుంది అనమాట. నిజంగా మనిషి చైతన్యము, ఈ మానవాళి చైతన్యము ఈ భూమి మీద పెరుగుతుందా లేదా. ఎంతమంది స్పాంటేనియస్గా ఉంటారు? మెకానికల్ ఆల్రెడీ ఫీడ్ లేకపోతే పాస్ట్ గురించో. ఆ స్పాంటేనియస్ ఉంటేనే ఆ క్రియేటివిటీ బయటకు వస్తుంది. స్పాంటేనియస్ ఎక్కడి నుంచి వస్తుంది? స్పాంటేనియస్ ఎప్పుడైతే నువ్వు నీలో అలైన్మెంట్ అవుతావో స్పాంటేనిటీ వస్తుంది. నవకాంత్, మనతో మనం అలైన్మెంట్ అయ్యి ఉండి నువ్వు ఇంటిగ్రేటెడ్గా నువ్వు లోపల ఐక్యంగా ఉంటే కనుక, ధ్యానం కరెక్ట్గా చేస్తే యూ బికమ్ సో స్పాంటేనియస్. చాలామంది ఏమంటారంటే లైఫ్ ప్లాన్డ్గా ఉండాలి, ప్లాన్ చేసుకోవాలి అంటారు. స్పాంటేనిటీ అంటారు. స్పాంటేనియస్ ఈజ్ ఫర్ స్పిరిచువల్ పీపుల్, ప్లాన్ ఈజ్ ఫర్ ఆల్ మెంటల్ లెవెల్ ఇంటెలెక్చువల్. స్పిరిచువాలిటీలో స్పాంటేనిటీ ఉంటుంది. స్పాంటేనిటీ లేకపోతే యూ కాంట్ లివ్ దట్ లైఫ్ విత్ అథెంటిక్ జాయ్. ఓకే, జాయ్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఆ స్పాంటేనిటీ ఉన్నవాళ్ళు. గతంలో ఉన్న వాళ్ళకు లేకపోతే భవిష్యత్తు గురించి ఆందోళన పడేవాడు ఇప్పుడు కూడా ఆనందపు స్థితిలో, పరమానంద స్థితిలో ఉండలేడు. నువ్వే ఆనందము పరమానందం స్థితిలో లేనప్పుడు నువ్వు ఎవరికేం పంచుతావు ఇంకా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ లైక్ ఫేస్ యువర్ ఫియర్స్ అండ్ యాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్. నా భయాలను నువ్వే ఎదుర్కోవాలా. ఎదుర్కొంటే అప్పుడు ఏదో ఒక రోజు ఆ భయాల నుంచి బయటపడతావు. ఎదుర్కోవాలంటే ఎట్లా అంటే అదే నువ్వు ఇప్పుడు నాలో ఉన్న దయ్యం అంటే భయం, నీకు దెయ్యం అంటే భయం. ఓకే, అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు దెయ్యం అంటే భయం అన్నావు కదా, ఆ దెయ్యము అంటే భయము అన్నదాన్ని నువ్వు అనగదొక్కుంటావా, దాన్ని వన్స్ ఫర్ ఆల్ ఫేస్ చేసి దాని నుంచి బయటపడతావా అన్నది ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో. అంటే ఓవర్కమ్ చేయాలి. వాటర్ అంటే ఫియర్ ఉందనుకోండి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అట్లా నేర్చుకొని ఓవర్కమ్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కోర్ టీచింగ్ ఆఫ్ ఓషో. ఓషో అంటారు కానీ ఓషో మొత్తం జీవితము ఏం చేశాడు అంటే నువ్వు ఎంత కండిషన్ అయి ఉన్నావో నిన్ను అంత డీకండిషన్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఓషో. ఓకే, నువ్వు నేను కండిషన్లో లేను అన్నప్పుడు నీకు ఓషో యొక్క ఆ టీచింగ్స్కి నువ్వు దగ్గర కావు, ఆయన అర్థము కాడు నీకు. ఒకటే ఒక సూత్రము ఈ భూమి మీద మానవాళికి నేర్పించడానికి వచ్చాడు. ఏంటంటే నువ్వు ఎంత కండిషన్ అయిపోయినావు అంటే ఈ సంఘం నేను ఎంత కండిషన్ చేసిందంటే అన్ని రకాలలో ఇట్లా లేవు, ఇట్లా తిను, ఇట్లా బిహేవ్ చేయి, ఇట్లా మాట్లాడు, ఇట్లా బట్టలు వేసుకో. దాన్ని అతను ఏం చేశాడు, డీకండిషన్ చేయడానికి వచ్చాడు. Purpose of Osho, purpose of life was to decondition every conditioned man. He want to decondition. Okay. అది పాలిటిక్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సెక్షువాలిటీ కానీ, all sectors he touched and he told only one thing, get deconditioned.
త్రూ మెడిటేషన్, త్రూ ఆల్ దీస్ థింగ్స్ మీరు ట్రాన్స్ఫార్మ్ కాండి అని అందుకోసమే ఆయన చెప్తాడు. జోర్బా ద బుద్ధ ఈజ్ మై మెసేజ్ అని. జోర్బా ద బుద్ధ అంటే జోర్బా ఈజ్ ఎ గ్రేట్ వారియర్. ఓకే. ఇప్పుడు నీలో ఉన్న ఆ యోధుడు స్పిరిట్తో నువ్వు ధ్యానం చేసి నీ ఉన్న కండిషన్ని డీకండిషన్ చేసి ఒక బుద్ధునివిగా. దట్ ఈస్ అప్పుడే ఒక కొత్త మనిషి అన్నవాడు ఈ భూమి మీద ఒక కొత్త చైతన్యంతో మానవాళి ముందరికి వెళ్తుంది అన్నది ఆయన చెప్పిన మెసేజ్. ఓకే. దట్ ఈస్ వాట్ షీ రోడ్ ఇన్ దిస్ బుక్. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ మన పిఎంసిలో చూస్తున్న మనుషులు ఈ పుస్తకం చదివితే దే కెన్ ఎంజాయ్ దిస్ రియల్ విజ్డమ్ ఆఫ్ హర్. ఓకే. రిమైండ్ యువర్ సెల్ఫ్ అండ్ నో దట్ యు ఆర్ ఆల్రెడీ ఏ బుద్ధ. నేను ఆల్రెడీ బుద్ధుణ్ణి అని గుర్తించు. మళ్ళీ అంత లెవెల్ నిజంగా నువ్వు స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అయ్యి నువ్వు బుద్ధుని అవుతూ అందరినీ బుద్ధ నేచర్లో ఉన్నారు వాళ్ళని కూడా బుద్ధులు చేయాలి అని ఆ పోయే దారి సరి అయిన దారి అని రాస్తుంది అనమాట ఈ పుస్తకంలో. ఓకే. నైస్. ఆల్ దీస్ 52 పాయింట్స్ ఆర్ ఎక్సలెంట్. యాక్ట్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ మైండ్. హృదయం నుంచి యాక్ట్ చేయి, నాట్ మైండ్ నుంచి. మైండ్ చెప్పింది కాదు, హృదయం చెప్పింది. హృదయం చెప్పిందాన్ని ఆచరించు. మేక్ మెడిటేషన్ అండ్ సెల్ఫ్ అబ్జర్వేషన్ ఏ డైలీ ప్రాక్టీస్. మేక్ మెడిటేషన్ అండ్ సెల్ఫ్ అబ్జర్వేషన్ ఏ డైలీ ప్రాక్టీస్. మనం గమనించుకోవడం జీవితంలో భాగం అయిపోవాలి. కరేజియస్లీ ఫేస్ యువర్ ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ద అన్నోన్. చావు భయంని ధైర్యంగా ఎదుర్కో. ట్రీట్ ఎవ్రీ సిచ్యువేషన్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్రతిదీ ఒక అవకాశము, నువ్వు ఏదో నేర్చుకోవడానికి వస్తుంది అన్న ఆ వ్యూ నుంచి చూస్తే నీకు లైఫ్ అదే నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది, నుంచి ఏం నేర్చుకోవాలి, నాకు ఇదేం జరిగింది ఏం నేర్చుకోవాలి అన్న ఎరుక ఎప్పుడు ఉండాలి. ఈ సైన్ పోస్ట్ అన్నీ ప్రతి మనిషి కూడా కూర్చొని సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తే నేను నిజంగా ఎదుగుతున్నానా లేకపోతే ఎక్కడన్నా స్టక్ అయి ఉన్నానా, అసలు నా ప్రయాణం అసలు నిజంగా మొదలుపెట్టానా, ఈ క్వశ్చన్స్కి అందరికీ ఆన్సర్స్ దొరికిపోతాయి. అందుకోసమే స్వాధ్యాయ యోగాలో మనము ఈ పుస్తకం రికమెండ్ చేస్తున్నాం. ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరక్యులస్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పటిదాకా మనకు శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరాకిల్స్ అన్న పుస్తకం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. ఓషో చెప్పిన మహాద్భుతమైన జ్ఞానాన్ని, ఓషో చెప్పిన ఎంతో జ్ఞానాన్ని ఒక బుక్ రూపంలో తీసుకొచ్చి ఒక 52 పాయింట్ల రూపంలో తీసుకొచ్చారు ఈ బుక్ ద్వారా. కాబట్టి మనం ఈ పుస్తకం చదివినట్లయితే ఓషో చెప్పిన చాలా వరకు జ్ఞానాన్ని ఈ పుస్తకంలో ఆవిడ 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు దాదాపుగా ఓషోతో పాటు ఉండి, ఓషో పుస్తకాలు చదివి, ఓషో సాంగత్యంలో ఉండి, ఓషో కమ్యూన్లో ఉండి ఆమె జీవిత సారాన్ని అంతా కూడా ఈ పుస్తక రూపంలో పొందుపరిచారు. ఆ జ్ఞానాన్ని ఈ 52 పాయింట్లను కూడా మనందరం ఈ పుస్తకం చదివి ఈ 52 పాయింట్లు మనం పాటిస్తున్నామా లేదా అని మనం చెక్ చేసుకొని మన ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నతంగా వెళ్ళడానికి ఈ బుక్ ఎంతగానో సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనకి ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి మీ తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో రీడ్ దిస్ బుక్ ఇన్ సర్చ్ ఆఫ్ ద మిరక్యులస్ బై ఎలిజా మాడా డాలియన్. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ బుక్. దిస్ ఈస్ వాట్ మన ఈ వీక్ కాంట్రిబ్యూషన్ టు పిఎంసి. ఓకే. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ సరికొత్త పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.